నెక్స్ట్ మిగతా వార్తల్లో 5 గ్యారంటీలకు ఒకే దరఖాస్తట. 5 గ్యారంటీలకి ఒకే దరఖాస్తు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సదస్సుల్లో స్వీకరణ. ఇక ఆ దరఖాస్తు ఇట్లుంటుందట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన సదస్సు, ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు మొదటి విభాగము. ఫోటో ఉన్నది విత్ డీటెయిల్స్ ఉన్నాయి. రేషన్ కార్డు నెంబర్ అడుగుతున్నారు. ఇది కొంచెం జూమ్ చేస్తే మనకు కనబడుతుంది. ఈ దరఖాస్తులో రేషన్ కార్డు నెంబరు అని అడుగుతున్నారు. మనం అడిగేది ఏంది, రేషన్ కార్డు లేనోళ్ళ పరిస్థితి ఏంది? సరే మీరు అంటున్నారు ఏమని, మీరేమంటున్నారు, దీనికి ఏం టైం బాండ్ అనేది ఏం లేదు, టైం పీరియడ్ పెట్టినప్పటికీ ఆ టైం అయిపోయిన తర్వాత కూడా అప్లై చేయొచ్చు అంటున్నారు. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఒక నెల రోజులు లేట్ అయితే ప్రజలు ఏమి ఇబ్బంది పడరు. ఒక నెల రోజులు లేట్ అయితే 10 సంవత్సరాలుగా వెయిట్ చేసిన జనం ఒక నెల రోజులకి ఏమి ఇబ్బంది పడరు. మీరు ఫస్ట్ అందరి ప్రజలకి ఎవరెవరికైతే రేషన్ కార్డ్స్ అర్హులైన వాళ్ళకి లేవో వాళ్ళందరి చేతిలో రేషన్ కార్డు పెట్టిన తర్వాత ఈ దరఖాస్తులు స్వీకరించుంటే బాగుండేది. మరి ఎందుకు ఆ ప్రయత్నం చేస్తలేరు? ఎంత టైం పడుతుంది మీకు రేషన్ కార్డులు ఇష్యూ చేయడానికి? ఫస్ట్ మీరు రేషన్ కార్డ్స్ కోసం దరఖాస్తులు స్వీకరించండి. వైట్ రేషన్ కార్డు వాళ్ళ చేతిలో వచ్చిన తర్వాత వాళ్ళు ధైర్యంగా కాన్ఫిడెంట్గా వచ్చి అప్లై చేసుకుంటారు. మీరు వాళ్ళందరికీ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా పద్ధతి ప్రకారంగా ప్రాసెస్ అవుతుంది కదా. ఒక 10 రోజులు ఒక నెల రోజులు లేట్ అయితే పోయేదేముంది? 9 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేకుండా ఇబ్బంది పడుతున్న జనం చాలామంది ఉన్నారు. ఎప్పుడో 2016-17 పెళ్లిలు అయిన వాళ్ళు కూడా ఇంకా రేషన్ కార్డు రాలే. చాలామంది కుటుంబ సభ్యుల పేర్లు ఎక్కియాలి, అట్లా అయితే లేదు. మరి ఇవన్నీ లేనప్పుడు మీరు రేషన్ కార్డు నెంబర్ అని పెడితే రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి? ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు పేరుతో నేడు విడుదల చేయబోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 పేజీలు 5 నిమిషాల్లో పూర్తి చేయొచ్చు. రేషన్, ఆధార్, జీరాక్సులు అర్జీకి జత చేయాలి. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎట్లా రేషన్ కార్డు లేని దరఖాస్తు చేసుకోవచ్చు అంటున్నారు. మరి రేషన్ కార్డు జీరాక్స్ కాపీ పెట్టాలని వాళ్ళకి చెప్తున్నారు, రేషన్ కార్డే ప్రామాణికం అంటున్నారు. మరి అదేదో రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఇవి ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. చూడాలి. ఇప్పుడు వీళ్ళు రేషన్ కార్డు లేకపోయినా అప్లై చేయొచ్చు అంటున్నారు కదా. మరి రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా ఇస్తారా ఇమీడియట్గా? గత దరఖాస్తులు చెల్లవు, మళ్ళీ చేసుకోవాల్సిందే. సో పోయినసారి ఏవేవైతే మీరు దరఖాస్తులు ఇచ్చిరో ఆ జిరాక్స్ పేపర్లు, దాని ఖర్చులు, మీ పని అంతా గోవింద, మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే. అవన్నీ కూడా చెత్తబుట్టలు వేసినట్టే లెక్క. గ్రేటర్లో ఏర్పాట్లపైన మంత్రులు దుద్దిళ్ళ, పొన్నం సమీక్ష. వీళ్ళు కూడా మళ్ళీ ఈసారి అప్లికేషన్ తీసుకొని మళ్ళీ రేషన్ కార్డు వచ్చిన తర్వాత రేషన్ కార్డు లేనోళ్ళు, మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఈ దందా ఆపేరు. మీరు ఇమీడియట్గా రేషన్ కార్డు లేని వాళ్ళ దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు కాబట్టి ఆ రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చి ఆ పాత దరఖాస్తుల్ని పరిశీలించి దానికి మీరే జిరాక్స్ తీసి అటాచ్ చేసి వాళ్ళకి ఆ రావాల్సిన స్కీమ్లు అమలు చేయండి. ఇంటింటికి దరఖాస్తులు ఏ రోజు రావాలో వెల్లడి. ఒక్కో వార్డులో 4 ప్రాంతాల్లో దరఖాస్తుల స్వీకరణ. 4800 మంది సిబ్బంది, 6000 మంది వాలంటీర్లట. దరఖాస్తుల ఆధారంగా డేటా, తర్వాత మార్గదర్శకాలు. 5 దరఖాస్తులు అన్ని సేకరించిన తర్వాత ఆ డేటా అంతా సేకరించిన తర్వాత గైడ్ లైన్స్ విడుదల చేస్తారట. అంటే ఎవరెవరికి ఇస్తాం, ఎవరెవరికి ఇవ్వమని. ఇప్పుడు ఆ గైడ్ లైన్స్ ముందే చెప్తే వాళ్ళే అప్లై చేసుకుంటారు కదా, అంతే కదా. ఇప్పుడు లాస్ట్ కేసీఆర్ ఏం చేసిండు, గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న పిల్లలకి మేము ఇవ్వము అని చెప్పిండు. గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళకి మేము ఇవ్వము అని చెప్పిండు. ఎవరు వాళ్ళ పిల్లలు కనుక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే వాళ్ళకి పెన్షన్ లేవు, రేషన్ కార్డు కూడా లేదు. మరి ఇప్పుడు వాళ్ళకి ఇస్తారా మీరు? మళ్ళీ వాళ్ళు అప్లై చేసి మళ్ళీ జిరాక్స్ పేపర్లు దండగా, వాళ్ళ పని దండగా. అదేదో ముందే చెప్పొచ్చు కదా. అది 5 గ్యారంటీల కోసం ప్రజాపాలన సదస్సులో దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఒక్కో గ్యారంటీ కోసం వేరువేరుగా దరఖాస్తు ఇవ్వాల్సిన పని లేదు. 5 గ్యారంటీలు ఒకే దరఖాస్తులో పొందుపరిచి అందజేయొచ్చు. ఈ మేరకు గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబోతున్న సదస్సుల కోసం ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ ఉమ్మడి నమూనా దరఖాస్తును బుధవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేయబోతున్నారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని వార్డులకు ప్రొఫార్మాలు చేరవేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2 పేజీల్లో దరఖాస్తు ఉంటుంది. సామాన్య ప్రజలు చాలా సులభంగా అర్థం చేసుకొని 5 నిమిషాల్లో నింపేలా దరఖాస్తును రూపొందించారు. మొదటి పేజీలో దరఖాస్తుల వివరాలు, చిరునామా, 2వ పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాల లబ్ధి పొందడానికి అవసరమైన వివరాలతో కూడిన ఆ దరఖాస్తు ఉంటుంది. సో దయచేసి జాగ్రత్తగా అప్లై చేయండి. చూద్దాం అప్లై చేసిన తర్వాత ఏంది, ఎట్లిస్తారన్నది రాబోయే రోజుల్లో చూద్దాం. వాళ్ళకి సమయం కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందులో ఎలాంటి ఇది లేదు.